అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. ఎందుకని? ఒకసారి కడుపు నిండా అన్నం తిన్న తర్వాత తృప్తిగా ఉంటుంది. ఎప్పుడైతే తృప్తి కలుగుతుందో అది మిన్నా అని అంటారు కదండి. చాలా పరమార్థం నిండి ఉన్నటువంటి కారణం ఒకటి ఉంది. అన్నదాన యజ్ఞం అంటారు. ఒక పవిత్ర కార్యాన్ని నువ్వు సుధర్మంగా స్వీకరించి కొన్నాళ్ల పాటు కొనసాగిస్తే దాని యజ్ఞం అంటారు. భోజనం చేయడమే ఒక మహాయజ్ఞం. భోజనం దానం చేయడం కాదు. యజ్ఞగుండంలోకి వేసే పదార్థాలు పరమ పవిత్రం చేసి వేస్తాం. అందుకనే భోజనం ప్లేట్ ను ముందుగా పెట్టుకుని ఆ యొక్క పదార్థాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి దానికి కృతజ్ఞత చెప్పి నా యొక్క దేహంలోని దేవతా శక్తులకు శక్తిని ప్రసాదించడానికి నేను యొక్క యజ్ఞం చేస్తున్నానని భావన చేసి నువ్వు భోంచేస్తే లోపలికి వెళ్ళినటువంటి ఒక ఆహార పదార్థం అగ్ని చేత ఉష్ణ శక్తి చేత కరిగిపోయి పచనమైపోయి చివరికి శక్తిగా మారిపోతుంది. ఆ శక్తి ప్రతి అవయములో ఉన్నటువంటి దేవతలకు చేరి మనం పుష్టిగా తయారవుతాం. పురోహితులు 1,00,000 మంది కూర్చొని 1,00,000 యజ్ఞాలు చేసే కంటే కూడా నువ్వు పవిత్రంగా భోజనం చేస్తే అంత ఫలితం వస్తుంది.